శౌర్యని కాపాడుకుని జోష్నని కిడ్నాప్ చేయించి సుమిత్రకి ఆపరేషన్ చేయించిన కార్తీక్, దీప కడుపులో బిడ్డని కూడా కాపాడిన డాక్టర్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. జోష్న అయితే దాసుని చాలా అవమానిస్తూ మాట్లాడుతుంది. నేను నీ కూతుర్ని కాదు కదా, నేను నీకు గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదు, అబద్ధం బయటపడుతుంది త్వరలోనే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నేను చెప్పేది కూడా అదే అని చెప్పి దాసు చెప్తూ ఉంటాడు. ఈలోగా శౌర్య కిడ్నాప్ అయిందని చెప్పేసి ఫోన్ రావడంతో దీపకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు కార్తీక్ శౌర్య కోసం. ఇక్కడ చూస్తే ఇక మీరు చెప్పినట్టుగా హోమాన్ని పూర్తి చేస్తారంటే హోమాన్ని పూర్తి చేయడం అయితే చిన్న విషయం కాదు దశరథ. ఎందుకంటే ఎలాంటి ఆటంకం రాకూడదు, హోమం దగ్గర నుంచి నువ్వు లేవకూడదు అని చెప్పేసి అక్కడ పంతులు అయితే చెప్తాడు. సరే మీరు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పేసి ఒప్పుకుంటాడు. అలా దశరథ హోమం చేయడానికి సిద్ధపడతాడు. ఇక్కడ చూస్తే ఇక కార్తీక్ అయితే దాసుని పిలిచేసరికి, ఏమైంది కార్తీక్? ఇక అక్కడ శౌర్య కిడ్నాప్ అయి ఉందని అర్థమవుతుంది. అది కూడా నీ కూతురే చేసిందని తెలుస్తుంది మావయ్య. ముందు శౌర్యని కాపాడుకోవాలి అని చెప్పి శౌర్య ఎక్కడుందో వెతకడం మొదలు పెడతాడు కార్తీక్. శౌర్య పలానా చోట ఉంది అన్న విషయం అయితే కార్తీక్కి తెలుస్తుంది. అలా తెలిసి, నేను ఒక మాట చెప్తాను మావయ్య, జోష్నకి కాల్ చేయి. అది నేను ఫోన్ చేసినా వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది మావయ్య, ఫోన్ చేయి. శౌర్య దొరికింది, శౌర్య పలానా చోట ఉంది అని చెప్పి తనకి ఫోన్ చేయని చెప్పని ఇక దాసు చేత జోష్నికి ఫోన్ చేయిస్తాడు. ఇక్కడ దీప రాబోతూ ఉంటే దీపని వద్దని ఆపేస్తుంది డాక్టర్ అయితే. అసలు ఏంటి కన్ఫ్యూజన్ అని చెప్పేసి కంగారు పడుతూ, దీప విషయంలో అసలు సుమిత్ర ఆపరేషన్కి దీపకి సంబంధం ఏంటి, ఎందుకు డాక్టర్ అలా మాట్లాడుతుంది, నేను అడిగేసరికి మాట మార్చారేంటి, అసలు ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఈలోగా జోష్న, ఇప్పుడే వస్తాను తాత. అదేంటి మీ అమ్మకి ఆపరేషన్ చేయడానికి ఇక్కడ అన్నీ రెడీ చేస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వచ్చేస్తానని చెప్పాను కదా, డాక్టర్తో కూడా మీరు చెప్పండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది జోష్న అయితే. జోష్న అలా బయలుదేరటంతో, అసలు ఈ శౌర్యని ఎలా కనిపెట్టారు, శౌర్య గురించి బావకి ఎలా తెలిసింది, బావ చాలా తెలివైనవాడు, ప్రతి విషయంలోనే ఇలానే చేస్తున్నాడు, కాబట్టి ఈసారి నేనేంటో బావకి చూపిస్తాను అని చెప్పేసి అనుకుంటూ బయలుదేరుతుంది జోష్న అయితే. అలా బయలుదేరేసరికి ఇక ఒక గదిలోకి అయితే వస్తుంది. ఇక అక్కడే దాస్ అయితే ఉంటాడు. శౌర్య ఎక్కడ దొరికింది? నువ్వు కిడ్నాప్ చేసిన ప్లేస్లోనే. నేను కిడ్నాప్ చేయడం ఏంటి? మరి శౌర్య దొరికింది అనగానే పరిగెత్తుకుంటూ వచ్చావు కదా అని చెప్పనేసరికి, ఏంటి అంటే అంటే నన్ను టెస్ట్ చేస్తున్నావా? టెస్ట్ చేయడం లేదు అని చెప్పేసి ఇక ఒక కుర్చీలో బలవంతంగా కూర్చోపెట్టి తనని తాళతో కట్టేయబోతూ ఉంటాడు దాస్ అయితే. నువ్వు అసలు కన్న తండ్రివేనా? కూతుర్ని ఎవరైనా ఇలా ఇలా కిడ్నాప్ చేస్తారా? హలో జోష్న గారు, నేను నేను నీ కన్న తండ్రినా? ఒక్క గంట క్రితమే అనుకుంటా ఒకరు. ఏంటి దాసు, నువ్వు నువ్వు నాకేమవుతావని నిన్ను బాబాయి నాన్న అని పిలవాలని అడిగావు, మరిప్పుడు నేను నీకు కన్న తండ్రినేంటి? నేను కసాయివాడిని అని చెప్పేసి అంటూ దాస్ అయితే కట్టేస్తాడు. నా కట్లు విప్పకపోతే చంపేస్తాను అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. ఈలోగా కార్తీకు శౌర్యని ఎత్తుకుని అక్కడికి వస్తాడు. ఎంతమందిని చంపేస్తావు, ఎన్ని కుట్రలు చేస్తావు, ఆస్తి కోసం వారసత్వం కోసం ఇంకెంతమందిని మోసం చేయాలనుకుంటున్నావు? ఈ రోజుతో నీ ఆటకి ముగింపు దొరికేసింది. నువ్విక్కడే ఉండు మావయ్య, తను ఎక్కడికి వెళ్ళకూడదు. తను ఎలాంటి ప్లాన్ చేసినా మీరు మాత్రం కట్లిప్పడానికి లేదు. కాశీ కూడా కాసేపట్లో వస్తాడు, వాడు కూడా మీకు సపోర్ట్గా ఉంటాడు. కానీ కన్న తండ్రిగా కరిగిపోయి కట్లిప్తే మనం అనుకున్నది ఏది కూడా ఇప్పుడు జరగదు. నేను శౌర్యం తీసుకుని వెళుతున్నాను. ఇక అక్కడ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు జోష్న కాలు కదిపి బయటికి రాకూడదు. బాధ్యత మీదే మావయ్య అని చెప్పేసి తనని కిడ్నాప్ చేసి ఇక అక్కడి నుంచి శౌర్యని తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ అయితే. ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు అయిపోతాయి. ఒరే, జోష్న బయటికి వెళ్ళిపోయిందిరా, ఇక్కడ సుమిత్రకు ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు డాక్టర్ అయితే చేసేసింది. ఇప్పుడెలా? నువ్వేం కంగారు పడకు తాతయ్య, అత్తకే ఆపరేషన్ జరుగుతుంది. మరి జోష్న లేకపోయినా ఆపరేషన్ జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా?
అవును, జోష్న లేకపోయినా ఆపరేషన్ జరుగుతుంది. అన్నీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత అవే తెలుస్తాయి అని చెప్పి అంటూ ఉండగానే, ఏదో జరుగుతుంది. నా మనవరాలు జోష్నెక్కడ? ఏంటి నీ మనవరాలు గురించి నాకెలా తెలుసు? నా కూతురు కిడ్నాప్ అయిందని తెలిసి నా కూతుర్ని కాపాడుకోవడానికి వెళ్ళాను. నా కూతుర్ని క్షేమంగా కాపాడి తీసుకొచ్చుకున్నాను. నేను జోష్న గురించి ఎక్కడా వెతకలేదు. అయినా జోష్న పారిపోయిందా ఏంటి ఆపరేషన్ అని నేను వెతకడానికి? పైగా నీ మనవరాల గురించి కంగారు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, అది అది బయటకొచ్చింది. అంటే ఆపరేషన్ విషయంలో పారిపోయిందని అర్థమవుతుంది. ఏంట్రా కార్తీక్ ఇదంతా? ఏం కాదులే తాత, నువ్వేం కంగారు పడకు. డాక్టర్, మీరు ఇక అనుకున్నట్టుగానే అన్నీ పూర్తి చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక్కడ హోమం అయితే జరుగుతూ ఉంటుంది. దశరథ కూతురు కడుపులో బిడ్డ, తన భార్య ముగ్గురు క్షేమంగా ఉండడం కోసం హోమం జరిపిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడి మీద ధ్యానాన్ని ఉంచి ఎలాంటి ఆటంకం లేకుండా హోమం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక పక్క తన భార్య కూతురు కడుపులో బిడ్డ గురించి కలవరపడితేనే అక్కడ హోమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్ థియేటర్లోకి సుమిత్రని, ఆ తర్వాత దీపని కూడా తీసుకుని వెళతారు. ఏం జరుగుతుందో నాకు అంత అయోమయంగా ఉందిరా కార్తీక్. నువ్వేం చేస్తున్నావో జోష్న లేకుండా సుమిత్రకు ఆపరేషన్ ఎలా జరుగుతుందో కూడా తెలియడం లేదు. అవునండి, నాకు అంత అయోమయంగానే ఉంది. నేను ఒకసారి బయటికి వెళ్తాను. పారు, నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. కాలు కదిపితే కాళ్ళు ఎరక్కొడతాను. ఏంట్రా మనవడా, చూసారా, చెప్తున్నాడు కదా వాడు, ఇక్కడే ఉండు అని చెప్పేసి ఇక చిరాకు పడతాడు శివనారాయణ. ఈలోగా ఇక్కడ ఆపరేషన్ పూర్తయిపోతుంది. డాక్టరు బయటకు వస్తుంది. డాక్టర్, ఎలా ఉంది? మా అత్తకి ఎలా ఉంది? దీప ఎలా ఉంది? దీప గుడ్ కార్తీక్. అలాగే సుమిత్ర గారికి ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. ఇక సుమిత్ర గారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. గుడ్ న్యూస్ కార్తీక్. ఏంటి డాక్టర్ గారు, మా అత్త క్షేమంగా బయటపడ్డమే కదా? కాదు కార్తీక్, నీకు మరో గుడ్ న్యూస్. బేబీ బ్రతుకుతుందో లేదో గ్యారంటీ ఇవ్వలేనని ముందుగానే దీపక్ అబోర్షన్ చేయాలని చెప్పాను. కానీ దీపక్ అబోర్షన్ కాకుండానే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదే మనకి మంచిదైంది. నాకు అర్థం కాలేదు డాక్టర్. దీప కడుపులో బిడ్డకి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిజంగానా? దీప కడుపులో బిడ్డ బ్రతికే ఉందా? చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా అక్కడ నిర్విఘ్నంగా హోమం పూర్తవుతుంది. ఇక మీరు అనుకున్నది జరుగుతుందని అక్కడ పంతులు చెప్తాడు. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక శివనారాయణ, నా వల్ల కాదురా, ఏం జరుగుతుందో చెప్పు అని చెప్పనేసరికి, పారిజాతం చేసిన కుట్ర, దీప ఆ ఇంటి వారసత్వం అని, అలాగే ఇప్పుడు బోన్ మ్యారో ఇచ్చింది దీపే అని, బోన్ మ్యారో కోసమే దీప కడుపులో బిడ్డని చంపుకోవాలి అనుకుంది. ఈరోజు జోష్న దీపని చంపాలని అనుకోవడం, జోష్నని కిడ్నాప్ చేయడం, ఇవన్నీ కూడా నిజాలు శివనారాయణ ముందు బయట పెట్టేస్తాడు కార్తీకు. దెబ్బకు పారిజాతానికి దిమ్మ తిరిగే షాకే ఎదురవుతుంది. కిడ్నాప్ అయి ఎటు రాలేని పరిస్థితిలో దిక్కుతోచని దానిలా మిగిలిపోతుంది జోష్న అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.